జెండర్స్ అంటే మనకు మేల్ ఫీమేల్ అనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ చాలా కంట్రీస్ వీళ్ళకు లీగల్ స్టేటస్ కూడా ఇచ్చేసారు. ఫిజికల్ గా బయాలజికల్ గా అనేది క్వశ్చన్. ఫిజికల్ గా బాడీ పార్ట్ వేరు, మెంటల్ గా వీళ్ళకున్న ఫీలింగ్స్ వేరు. వీళ్ళు అవ్వడానికి కారణం 100% కాదు. మగ ఆడ ఎలానో ట్రాన్స్జెండర్ కూడా అలానే అండి. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అంటే నా చైల్డ్హుడ్లో నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను ఎదుగుతున్న క్రమంలో కూడా జెండర్స్ అంటే మనకు ఏదైనా రిజర్వేషన్ చేసినా లేకపోతే ఎగ్జామ్కి అప్లై చేసినా స్కూల్లో కాలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలుగా మన టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు మేల్ ఫీమేల్ అనే ఉంటుంది. జెంట్స్ లేడీస్ మేల్ ఫీమేల్ అనే ఉంటుంది, బాయ్ ఆర్ గర్ల్ అనే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 15-20 ఇయర్స్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకు ఈ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్, క్వీర్స్ అని చెప్పేసి చాలా కంట్రీస్ వీళ్ళకు లీగల్ స్టేటస్ కూడా ఇచ్చేసారు. బట్ రిలీజియస్గా తీసుకున్నప్పుడు ఖురాన్ కావచ్చు లేకపోతే వేరే మతాలు కావచ్చు, రిలీజియస్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయలేదు. బట్ హిందూ మత గ్రంథాలలో మహాభారతం లాంటి దాంట్లో శిఖండి అని చెప్పేసి కనబడుతుంది. తర్వాత మనకు శివుడు పార్వతి అర్ధనారీశ్వరుడిగా సగం సగం కనిపిస్తుంటారు. అండ్ ట్రాన్స్జెండర్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. సో ఈ ఐడెంటిఫికేషన్ అంతా కూడా అంటే ఇట్లా లెస్బియన్ అంటే ఏంటి, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, గే అంటే ఏంటి, బైసెక్షువల్ అంటే ఏంటి, హెట్రోసెక్షువల్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి. నేను ఈ మధ్య ఇక్కడ ఆర్టికల్ చదువుతూ చూశాను, అమెరికాలో వాళ్ళ పిల్లలు ఒక అడాల్సెన్స్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రైట్ అని తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి పండగ చేసుకుంటారంట. అంత హ్యాపీగా ఫీల్ అవుతారంట. సో అది ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, అది కూడా ఇష్యూ జరిగింది. వాళ్ళ కొడుకు కూతురు ఎవరో మారడం. సో ఇలా చాలా చూస్తున్నాం. అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఫిజికల్ గా బయాలజికల్ గానా లేకుంటే సైకలాజికల్ గానా అనేది క్వశ్చన్. ఎందుకంటే దీని తర్వాత మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది అడుగుతాను. ఓకే రైట్, సరే. ఇప్పుడు మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ నా ఆన్సర్ ఏంటి అంటే, జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆడ, మగ అండ్ ట్రాన్స్జెండర్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్. ఇప్పుడు ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకి తెలుసు రైట్, అది మనకి స్కానింగ్ లో తెలిసిపోద్ది. కానీ ట్రాన్స్జెండర్ అనేది కడుపులో ఉన్నప్పుడు మనకి తెలియదు. కానీ కడుపులో ఉన్నప్పుడు ఏదైతే ఆ లింగ చేంజ్ అవుతుందో అలాంటి టైంలో కొన్ని ఇవి కొన్ని అవి అని గర్భం నుంచే స్టార్ట్ అవుతుంది అని చాలా రీసెర్చ్లో చెప్తున్నారు. ఒకటి సరే, అది వచ్చిన తర్వాత బయటకు వచ్చాక వీళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారంటే, వీళ్ళకు ఉన్న ఫిజికల్గా బాడీ పార్ట్ వేరు, బట్ మెంటల్గా వీళ్ళకున్న ఫీలింగ్స్ వేరు. అప్పుడే మనం వీళ్ళని ట్రాన్స్జెండర్ అని చెప్పి అంటాం. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు అవ్వడానికి కారణం 100% జెనెటిక్స్ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళ జీన్స్లో ఏదో ఉంటుందో లేదా, 100% కాదు. బట్ ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్ అంతే. జెనెటిక్స్ అనేది వెరీ లిటిల్ అమౌంట్. దాంతోపాటు ఎక్కువ చేసేది ఏంటి అంటే బయలాజికల్ అండ్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఈ 3 ప్లస్ 4ది జెనెటిక్స్ వెరీ లెస్. ఈ 4 కలిపితేనే ఈరోజు ఒక మనిషి అలా ట్రాన్స్జెండర్గా మారడానికి కారణం. ఒకటి ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మగ ఆడ ఎలానో ట్రాన్స్జెండర్ కూడా అలానే అండి. ఓకే, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఓకే, అది లోపల నుంచి వచ్చింది అది రైట్. అండ్ ఇలా వచ్చినవి మనం చేంజ్ చేయాలి, లేకపోతే నువ్వు ఇట్లే ఉండు అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్పాలంటే, రైట్ హ్యాండర్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్ ఏంటి అందరూ రైట్ హ్యాండ్తో రాస్తున్నారు, నువ్వు ఒక్కడే ఎందుకు లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండ్తో మార్చారా, లోపల ఉన్న న్యూరాన్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. చాలా పెద్ద తప్పు. నా దగ్గరకు వచ్చిన 2-3 క్లయింట్స్ చిన్నప్పుడు తెలియక వాళ్ళ ట్యూషన్ టీచరు వాళ్ళు ఆ పిల్లవాడిని లెఫ్ట్ హ్యాండర్ నుంచి రైట్ హ్యాండర్గా మార్చింది. ఈరోజు అబ్బాయి సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి జీవితాంతం వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందుకని అలా వాళ్ళకి ఏదైతే ఉందో దాని నుంచి వెళ్ళడమే బెటర్, కానీ వాంటెడ్గా ఏవైతే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎస్, మీ నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో. సార్ ఇప్పుడు మీరు ఇది కంప్లీట్ గా సోషల్, బయాలజికల్ అండ్ సైకలాజికల్ అని చెప్పారు. అయితే ఫైర్ అనే మూవీ 1996 లో రిలీజ్ అయింది ఇండియాలో.
దాన్ని రిలీజ్ అయిన 1 డేలోనే థియేటర్లన్నీ పగలగొట్టారు, కాలబెట్టారు అండ్ ఇమీడియట్గా ఇండియాలో బ్యాన్ చేయించారు ఆ సినిమాను. ఫైర్ అనే మూవీ. ఓకే. ఇట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఆస్కార్స్. ఆస్కార్కి సెలెక్ట్ అయింది ఆ మూవీ. విన్నా నేను కూడా. ఆ సినిమా డైరెక్టర్ ఒక లేడీ, దీపా మెహతా అని చెప్పేసి ఒక లేడీ, ఇండో కెనడియన్ డైరెక్టర్. ఆమె ఫైర్ తర్వాత వాటర్, ఈతర్ ఇలా చాలా సిరీస్లు తీశారు. సో ఫైర్ యొక్క ఓవరాల్ జిస్ట్ ఏంటి అంటే, సినిమా ఏముంటుంది అని అంటే, ఒక ఉమ్మడి కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అవుతాయి. సో పెద్దనేమో కంప్లీట్గా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాడు. ఆయన చాలా దైవభక్తి, గాడ్ ఫియరింగ్ పర్సనాలిటీ. ఊరికే పూజల్లో ఉంటాడు, పునస్కారాల్లో ఉంటాడు, ఇలాంటి హోమాలు, యాగాలు, తీర్థయాత్రలు ఇలాంటి వాటిల్లో ఉంటాడు. అండ్ హీ కంప్లీట్లీ నెగ్లెక్ట్స్ హిజ్ వైఫ్ అన్నట్టు. అండ్ తమ్ముడు వచ్చేసి చాలా కేర్లెస్గా ఉంటాడు, బిజినెస్ని పెద్దగా పట్టించుకోడు, అండ్ పబ్బులు వెళ్తుంటాడు, డ్రైవ్స్కి వెళ్తుంటాడు, అమ్మాయిలతో వెళ్తుంటాడు. అప్పుడే 90sలో వచ్చినటువంటి కొత్త క్లబ్ కల్చర్ని అవలంబిస్తుంటాడు. సరిగ్గా ఇంటికి రాడు, వైఫ్ని పట్టించుకోడు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే, ఈ ట్రెడిషనల్గా పెద్ద అన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన భార్య షబానా అజ్మీ, అండ్ ఈ మోడర్న్ గా ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే తమ్ముడు ఉన్నాడో ఈయన భార్య నందితా దాస్. వీళ్ళిద్దరు ఏమవుతారని అంటే, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఎవరు కో సిస్టర్స్ ఉన్నారు కదా, యారాళ్ళు అంటాం మన తెలుగులో, వాళ్ళు ఇద్దరు దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే స్టార్ట్ ఏ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఇది కంప్లీట్ గా ఇండియన్ కల్చర్ కి వ్యతిరేకము, ఇలాంటిది తీయద్దు సినిమా అని అంటున్నారు కానీ, బట్ ర్యాంపాంట్ గా మనం యాజ్ ఎ సొసైటీగా మనం చూస్తుంటే మనకి ఫ్రీక్వెంట్గా కనబడుతుంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడుతుంటాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఇది ఫిజికల్ కాదు, ఇది కంప్లీట్ సైకలాజికల్ అనే విషయం ఈ సినిమాలో ప్రూవ్ అయింది. ఆ సినిమా చాలా హిట్ కూడా, అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా ఉంటుంది. 1996 ఫైర్ సినిమాలు చాలా వచ్చిన సిరీస్ ఎవరెవరో తీసారు, అది బ్యాన్ అయింది కాబట్టి అది చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీన్ని చెప్పిన ఈ మూవీ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను ఒకసారి చూస్తాను. ఓకే ఓకే ఖచ్చితంగా చూసిన తర్వాత దీని మీద ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోండి. బట్ మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటనేది నేను మాట్లాడతాను. ఓకే రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి సైకలాజికల్, అంటే ఒక సైకాలజిస్ట్ పాత్ర ఉంది. రెండోది ఒక సెక్సాలజిస్ట్ పాత్ర కూడా ఉంది. ఓకే, అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నాకు దాని గురించి తెలియదు. ఓకే, యాజ్ అ సైకాలజిస్ట్గా చూస్తే మనకి బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ క్రేవింగ్ మనందరికీ కామనే. ఓకే, ఫుడ్ తిన్నాక ఒక్క స్వీట్ తినాలి, లేకపోతే ఒక రోజంతా స్వీట్ తినకపోతే మన వల్ల కాదు కొన్నిసార్లు. ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ కావచ్చు, లేకపోతే అడిక్షన్స్ అంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్. అది ఆల్కహాల్, సిగరెట్, సంథింగ్ 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 సంథింగ్. అలానే ఈ రోజుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్లో చూసేది పర్న్ అడిక్షన్, ఈ పర్న్ వీడియోస్ చూడటం. రైట్, అలా ఈరోజు వీటన్నిటినీ కూడా వీ కాల్డ్ యాజ్ ఏ మనకి కావలసినవి అంతకు మించితే దాన్ని అడిక్షన్ అంటాం. ఎంత తినాలో అంత తింటే దట్స్ క్వైట్ కామన్, కానీ అంతకు మించిన దాన్ని అడిక్షన్ అంటాం. అది లేకపోతే మనం ఉండలేము అనుకునే దాన్ని కూడా అడిక్షన్ అంటాం. సరే, ఇప్పుడు ఈ సినిమాలో మీరు చెప్పినట్టు ఇద్దరు భర్తలు పట్టించుకోలేదు, కానీ భార్యలు మాత్రం సెక్షువల్గా ఇద్దరు ఒకటయ్యారు. రైట్, సో లైక్ లెస్బియన్స్ అంటాం. ఇక్కడ ఆడ మగ, ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుసు సెక్షువల్గా. రెండోది మగ మగ, ఓకే, మేల్ మేల్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిమేల్ ఫిమేల్, వాట్ మనం లెస్బియన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మేబీ ఆ లెస్బియన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎందుకు ఫామ్ అయ్యాయి అంటే 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి, ఆల్రెడీ తనకున్న క్రేవింగ్ ఏదైతే ఉందో ఆ క్రేవింగ్ తీరకపోవడం వల్ల ఏదో ఒక క్రేవింగ్లే. ఇప్పుడు నాకు స్వీట్లో ఐ వాంట్ టు ఈట్ గులాబ్ జామ్ దొరకలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫుడ్ తింటే ఏదో కనీసం చాక్లెట్ అనేది తింటాం. అవును కదా, ఎందుకు? మనం మన బ్రెయిన్ని ఆ టైంని మన టేస్ట్ బడ్స్ని సప్రెస్ చేయడానికి. అలా మేబీ ఈ సినిమాలో చూపించిన విధానంలో, ఒకసారి నేను సినిమా చూసిన తర్వాత అయితే ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలను. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అలా ఆ క్రేవింగ్ని కంట్రోల్ చేసుకోలేక చేయడం ఒకటి. లేదు, నాకు తెలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఒకేసారి లెస్బియన్స్గా ఉండడం అనేది ఛాన్స్ ఎక్కడుందో. అదే అందుకనే సినిమాని అదే కరెక్ట్గా అక్కడ మనకి లాజిక్ అనేది దొరకడం లేదు. మేబీ ఇద్దరు ఒకరు లెస్బియన్ అయి ఉండొచ్చు, ఒకరు క్రేవింగ్స్ అయి ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు ఇంకొకరికి పరిచయం చేసి ఉండొచ్చు. రైట్, లేదు అంటే ఇద్దరు క్రేవింగ్స్లో ఉండొచ్చు, స్టార్టెడ్ వి కాల్డ్ యాజ్ ఎ లెస్బియన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఓకే.